ఈరోజు ముఖ్యంగా మార్చి 8 అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అసలు స్త్రీయే లేకపోతే సృష్టి లేదంటారనమాట. అలాంటి స్త్రీ గురించి ఒక 2 వాక్యాలు చెప్పేసి నేను ముగించుకుంటానండి. ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదండి. ఆమె తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భారీగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది. ఎవరంటే మన స్త్రీ. కుటుంబం భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. యాత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్వ దేవత. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. చూడండి, స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారంట. కాబట్టి మనం స్త్రీలంతా గౌరవించాలండి. కార్యేషు రాశి కరణేషు మంత్రి భోజేషు మాత, ఇలా సమస్తం నీవే. ఆమె సృష్టికే ఒక కానుక. ఆమె అనేది ఓ మధుర భావన. ఆమె శక్తి అపారం. ఆమె ముక్తి అమూల్యం. ప్రేరణ ఆమె, లాలన ఆమె. ఈమె లేకుంటే అంతా, ఈమె అంటే స్త్రీ లేకుంటే అంతా శూన్యం. అందుకే ఆమెకే శతకోటి వందనాలు. స్త్రీ తనొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. అంటే చూడండి, స్త్రీ తనొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు వంచితే అది తన సహనం. అంటే శిరస్సు వంచితే తన సహనం అంట. తాను ఆగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమ పొందటం ఒక వరం. అంటే స్త్రీ యొక్క ప్రేమ పొందటం ఒక వరం అండి మనకి. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ మ్యాగ్నెట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఉన్నారు. అందరూ కనీతీరా చూస్తారని కోరుకుంటున్నాం. మీ యొక్క పనితాల గనులతో వారికి స్వాగతం పలకండి. మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా. పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట. వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా. అంతులేని మీసమా అంచనాల కందుమా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీ
నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.